మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. మేఘాలయ అందాల నడుమ మొదలైన ఆ హనీమూన్ అంతానికి చేరిన తీరు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హనీమూన్ పేరుతో షిల్లాంగ్కు తీసుకెళ్లి భర్తను భార్య చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. ఒకానొక సమయంలో తాము అలసిపోయామని, హత్య చెయ్యలేమని హంతకులు చెప్పినా సోనం వినిపించుకోలేదట. అంతేకాదు తన భర్తను చంపేస్తే 20 లక్షలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట. రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా హస్తం ఉన్నట్లు ఇప్పటికే తేలిపోగా పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే భర్త హత్య అనంతరం సోనం ఎక్కడికి వెళ్లింది, గత 18 రోజులుగా ఆమె ఎక్కడ గడిపిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరిపి మరీ ఈ విషయాన్ని బయటికి లాగారు. భర్త హత్య తర్వాత సోనం ఏమేం చేసిందో పూర్తిగా తెలుసుకున్నారు. పెళ్లైన 4 రోజులకే తల్లిగారింటికి వెళ్లిన సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు ప్లాన్ వేసింది. ఆపై ఇంటికొచ్చి భర్తను హనీమూన్ కోసం ఒప్పించగలిగింది. ఇందుకోసం నేరుగా ఆమెనే బస ప్రయాణ టికెట్లన్నీ బుక్ చేసింది. తనతో పాటే తీసుకువెళ్లగలిగింది. అయితే మే 20వ తేదీన వీరిద్దరూ మేఘాలయాలకు వెళ్లగా ప్లాన్ ప్రకారం సుపారీ ఇచ్చిన నిందితులతో మే 23వ తేదీన రఘువంశీని హత్య చేయించినట్లు సమాచారం. అయితే భర్త హత్య అనంతరం అతడి మృతదేహాన్ని అక్కడే ఉంచి 3 కిరాయి హంతకులతో కలిసి సోనం 11 కిలోమీటర్లు నడిచి వెళ్లింది. ఆ తర్వాత సోనం గుహవటికి వెళ్లి అక్కడి నుంచి రైల్లో మే 25వ తేదీన ఇండోర్కు చేరుకుంది. అక్కడే సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ఆమె కోసం ఓ హోటల్లో గదిని బుక్ చేయగా అక్కడకు వెళ్లిపోయింది. గత 18 రోజులుగా ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఒంటరిగా ఉంటే భయపడుతుందేమోనన్న ఉద్దేశంతో ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా ఆమె గది పక్కనే మరో రూమ్ తీసుకొని అద్దెకు ఉన్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే 3 కిరాయి హంతకుల కోసం కూడా రాజ్ కుష్వాహా ఓ ఇంట్లో మకాం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీన ఉత్తరకాశీ కొండ్లాలోని ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కాగా అతడి తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు కనిపించాయి. దీంతో పోస్ట్ మార్టం చేయించిన పోలీసులకు ఆ నివేదికలో మరిన్ని ఆధారాలు లభించాయి. ముఖ్యంగా హత్యకు వాడిన ఆయుధం అక్కడి ప్రజలు వాడే ఆయుధం కాకపోవడంతో వేరే ప్రాంత ప్రజలే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అందులోనూ సోనం దొరికాక ఆమె తీరులో తేడా ఉండగా ఆమె ఫోన్ చెక్ చేసి మరి దీన్ని ఈమెనే చేయించిన హత్యగా తేల్చారు. అలాగే ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. రాజ్ కుష్వాహా ఓ టాక్సీ మాట్లాడి సోనంను ఉత్తరప్రదేశ్ కు పంపించాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు ప్లాన్ చేసిన విషయం సహా మే 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అలాగే ఆ మరుసటి రోజే సోనం పోలీసుల ఎదుటకొచ్చి ఎవరో ఆగంతకులు బంగారం కోసమే తన భర్తను చంపి తనను కిడ్నాప్ చేసినట్లు వివరించింది. కానీ అప్పటికే రాజ్ కుష్వాహా ద్వారా విషయాలన్నీ వెలుగులోకి రాగా ఆమెది డ్రామా అని వెంటనే గుర్తించి జైల్లో పెట్టారు. ప్రస్తుతం వీరు 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ లో ఉన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసుకు ఆపరేషన్ హనీమూన్ అని పేరు పెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సిట్లో 120 మంది పోలీసులున్నారు. వీరిలో ఎస్పీ, డిఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. ఈ బృందాలకు తూర్పు ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిఎం, ఎస్పీ హెర్బర్ట్ పినియాద్ కార్కొంగోర్ నాయకత్వం వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జయంతియా హిల్స్ మౌంటైనీరింగ్ క్లబ్, స్నీఫర్ డాగ్స్ బృందాలు కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.